హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో తెలిసింది కదా, మన గవర్నమెంట్ వచ్చేసరికి జిఎస్టీ పెంచేసింది అనమాట. సో జిఎస్టీని తెలుసుగా గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. సో 13% నుంచి 18% పెంచారు, అంటే 5% ఇంక్రీజ్ చేశారనమాట. సో దానికి తోడు మన మొబైల్ కంపెనీస్ వచ్చేసరికి ఏప్రిల్ 1న ఏప్రిల్ ఫుల్ చేస్తారనుకుంటే పెద్ద షాక్ ఇచ్చారు. సో మొబైల్ కాస్ట్ అన్ని పెంచేశారనమాట. సో దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఈ వీడియోలో వచ్చేసరికి. సో ఇంకెటువంటి ఆలోచన చేయకుండా మీ చూస్తున్నారు సాయిరామ్ టెక్ ఇన్ తెలుగు. మీతో మాట్లాడిన సాయిరామ్ గొడ్డిపాటి. సో ఇంకా జిఎస్టీ పెరిగింది కాబట్టి మొబైల్ ప్రైస్ చాలా ఎక్కువైపోయాయి. సో ఇంకా ఐఫోన్ చూసుకుంటే మాత్రం అసలు కళ్ళు తిరిగిపోతాయి ముందుగా మన ఐఫోన్ ప్రైస్లు చూసుకుంటే. సో దానికి తోడు ఇంకా పెంచారు జిఎస్టీ ద్వారా. సో ఇంకా ఐఫోన్ 11 మీ స్క్రీన్ మీద చూడొచ్చు, స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు ఐఫోన్ ప్రైస్ ఎలా ఉన్నాయి. ఇంకా ఐఫోన్ 11 ప్రైస్ వచ్చేసరికి అంతకుముందు ఉండేది 64,900 ఉండేది. సో 68,300 పెంచారు, అంటే 3,400 రూపాయలు పెంచారనమాట. సో ఇంకా ఐఫోన్ 11 ప్రో చూసుకుంటే 101,200 ఉండేది. సో ఇప్పుడు వచ్చేసరికి 106,600 ఉండింది. సో అది వచ్చేసరికి 5,400 పెంచారనమాట. సో ఇంకా ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ చూసుకుంటే 111,200 ఉండేది అంతకుముందు. సో ఇప్పుడు వచ్చేసరికి 117,100కి వస్తుంది, అంటే 5,900 పెంచారనమాట. సో నాకైతే కళ్ళు తిరిగిపోతున్నాయి, అసలు జాగ్రత్తగా ఉండాలి. సో ఇంకా ఐఫోన్ కొనాలనుకుంటే మాత్రం మీరు కొద్దిగా వెయిట్ చేయండి, ఇంకా ఐఫోన్ రేట్లు తగ్గే ఛాన్సులు ఉన్నాయి, ఎందుకంటే ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి. సో ఇంకా ఒప్పో ప్రైస్ వచ్చేసరికి ఈ విధంగా ఉన్నాయి. సో అంతకుముందు ప్రైస్ వచ్చేసరికి ఒప్పో రెనో 3 ప్రో 8GB ర్యామ్ 128GB వచ్చేసరికి 29,990 అనమాట, అంటే 30,000 ఒక 10 రూపాయలు తక్కువ. సో ఇప్పుడు వచ్చేసరికి 31,990 అనమాట, అంటే 32,000 10 రూపాయలు తక్కువ. ఎంత పెంచారంటే 2,000 పెంచారు ఈ మొబైల్కి. అండ్ నెక్స్ట్ ఒప్పో రెనో 2 చూసుకుంటే 36,990, అంటే 10 రూపాయలు తక్కువ 37,000 అంతకుముందు ఉన్న ప్రైస్ వచ్చేసరికి. ఇప్పుడు వచ్చిన ప్రైస్ 38,990 అనమాట, అంటే 39,000 10 రూపాయలు తక్కువ. దీనికి కూడా 2,000 పెంచారు. అండ్ ఇంకా ఒప్పో రెనో 2F చూసుకుంటే 21,990, అంటే 10 రూపాయలు తక్కువ 22,000 అంతకుముందు ప్రైజు. ఇప్పుడు వచ్చిన ప్రైస్ వచ్చేసరికి 23,490 అనమాట. సో ఇంకా ఎంత పెంచారంటే 1,500 పెంచారనమాట. సో ఈ మొబైల్కి వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ ఒప్పో రెనో 2Z చూసుకుంటే 25,990 ఉండేది అంతకుముందు ప్రైస్. ఇప్పుడు వచ్చేసరికి 27,490 అనమాట, అంటే 1,500 పెంచారు దీని మీద కూడా. సో ఒప్పో వచ్చేసరికి లేటెస్ట్ రిలీజ్ చేశాక ఒప్పో రెనో 3 రెనో 2 సో వీటి ప్రైజులు కూడా పెంచారనమాట. సో దాని గురించి ఇప్పుడు మీకు చెప్పాను. సో ఇంకా రియల్మీ చూసుకుందాం. రియల్మీ వచ్చేసరికి రియల్మీ C3 6,999, అంటే 7,000 అనమాట, 1 రూపాయి తక్కువ. ఇప్పుడు వచ్చేసరికి 7,499, అంటే 7,500 అనమాట. సో 500 పెంచారు దీని మీద. అండ్ రియల్మీ 5A వచ్చేసరికి 9,000 1 రూపాయి తక్కువ ఉండేది. ఇప్పుడు వచ్చేసరికి 10,000 1 రూపాయి తక్కువ, అంటే 1,000 రూపాయలు పెంచారు దీని మీద కూడా. అండ్ ఇంకా రియల్మీ 6 లేటెస్ట్గా రిలీజ్ అయిందిగా. ఈ రియల్మీ 6 వచ్చేసరికి దాని ప్రైస్ కూడా పెంచారు, అంటే 12,999, అంటే 13,000 1 రూపాయి తక్కువ. ఇప్పుడు వచ్చేసరికి 13,999, అంటే 14,000 1 రూపాయి తక్కువ. సో ఈ మొబైల్ మీద కూడా 1,000 రూపాయలు పెంచడం జరిగింది. అండ్ రియల్మీ 6 ప్రో కూడా ప్రైస్ పెంచారు. సో ఇది వచ్చరికి 16,999, 17,000 1 రూపాయి తక్కువ. ఇప్పుడు వచ్చరికి 17,999, అంటే 18,000 1 రూపాయి తక్కువ. ఇది కూడా 1,000 రూపాయలు పెంచడం జరిగిందనమాట. అండ్ ఇంకా రియల్మీ X2 ప్రైస్ వచ్చరికి 16,999, అంటే 17,000. రియల్మీ 6 ప్రో రియల్మీ X2 కూడా సేమ్ ప్రైజెస్ అనమాట. సో దీని కూడా 1,000 రూపాయలు పెంచారు. ఇప్పుడు వచ్చరికి ఇది 18,000 వస్తుంది, 1 రూపాయి తక్కువ. అండ్ రియల్మీ X2 ప్రో చూసుకుంటే 27,999, అంటే 28,000 అంతకుముందు ప్రైస్ వచ్చరికి. ఇప్పుడు వచ్చే ప్రైస్ వచ్చరికి 30,000 1 రూపాయి తక్కువ. దీని మీద 2,000 పెంచడం జరిగింది. అండ్ రియల్మీ X50 ప్రో లేటెస్ట్గా 5G రిలీజ్ చేశారుగా. సో దానికి రేట్ కూడా పెంచేశారనమాట. సో అది వచ్చరికి అంతకుముందు 37,999, 38,000 1 రూపాయి తక్కువ. ఇప్పుడు వచ్చరికి 40,000 అనమాట. దీని మీద కూడా 2,000 పెంచడం జరిగింది. సో ఇంకా రెడ్మీ చూసుకుంటే మాత్రం చాలా ఉన్నాయి మొబైల్స్ దీనికి. సో ఒకసారి చూడండి, మీ స్క్రీన్ మీద కనబడుతున్నాయి మీకు వచ్చరికి. అండ్ రెడ్మీ K20 ప్రో 6GB ర్యామ్ 128GB, అంతకుముందు 24,999, ఇప్పుడు వచ్చరికి 27,000 అనమాట. సో ఇంకా రెడ్మీ K20 ప్రో 8GB ర్యామ్ 256GB వచ్చరికి 28,000, ఇప్పుడు వచ్చరికి 30,000 1 రూపాయి తక్కువ. అండ్ రెడ్మీ K20 6GB ర్యామ్ 64GB వచ్చరికి 20,000 ఉండేది అంతకుముందు, ఇప్పుడు వచ్చరికి 22,000కి వచ్చేసింది. అండ్ రెడ్మీ K20 6GB ర్యామ్ 128GB వచ్చరికి 23,000 1 రూపాయి తక్కువ. ఇప్పుడు వచ్చరికి 25,000 1 రూపాయి తక్కువ అనమాట. అండ్ ఇంకా లేటెస్ట్ రిలీజ్ చేశారు రెడ్మీ నోట్ 9 ప్రో, దీనికి కూడా ప్రైస్ పెంచడం జరిగిందనమాట. 4GB ర్యామ్ 64GB వేరియంట్ వచ్చేసరికి
13,000 ₹1 తక్కువ. అండ్ అది అంతకుముందు ప్రైస్ ఇప్పుడు వచ్చేసరికి 14,000 ₹1 తక్కువ, అంటే 13,999 అనమాట. అండ్ ఇంకా 6GB RAM 128GB వేరియంట్ వచ్చేసరికి 15,999, 16,000 ₹1 తక్కువ. ఇప్పుడు వచ్చేసరికి 17,000 ₹1 తక్కువ అనమాట. సో దీని మీద కూడా ₹1,000 పెంచడం జరిగిందనమాట. అండ్ రెడ్మీ నోట్ 9 Pro Max ఇది వచ్చేసరికి 6GB RAM 64GB వేరియంట్ వచ్చేసరికి 15,000 అంతకుముందు ఉండేది, ఇప్పుడు 16,499, అంటే 16,500 అనమాట, ₹1 తక్కువ. అండ్ 8GB RAM 128GB వేరియంట్ వచ్చేసరికి 17,000 ₹1 తక్కువ, ఇప్పుడు వచ్చేసరికి 18,000 ₹1 తక్కువ, అంటే ₹1,000 పెంచడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ రెడ్మీ నోట్ 9 Pro Max 8GB RAM 128GB వేరియంట్ వచ్చేసరికి 19,000 ₹1 తక్కువ అంతకుముందు, ఇప్పుడు వచ్చేసరికి 20,000 ₹1 తక్కువ అనమాట. అండ్ రెడ్మీ నోట్ 8 Pro వచ్చేసరికి 6GB RAM 64GB వేరియంట్ ఉందిగా, అది వచ్చేసరికి 14,000 ఉండేది అంతకుముందు, ఇప్పుడు వచ్చేసరికి 16,000కి వెళ్ళిపోయింది. అండ్ 6GB RAM 128GB వేరియంట్ వచ్చేసరికి 16,000, ఇప్పుడు వచ్చేసరికి 17,000 ₹1 తక్కువ 17,000 అనమాట. సో దీని మీద కూడా ₹1,000 పెంచడం జరిగిందనమాట. అండ్ 8GB RAM 128GB వేరియంట్ వచ్చేసరికి 18,000 ₹1 తక్కువ, ఇప్పుడు వచ్చేసరికి 19,000కి చేరిపోయింది. అండ్ రెడ్మీ నోట్ 8 వచ్చేసరికి 6GB RAM 64GB వేరియంట్ వచ్చేసరికి 10,500 అనమాట, ₹1 తక్కువ, ఇప్పుడు వచ్చేసరికి 11,500 పెంచారు దీని మీద కూడా. అండ్ రెడ్మీ నోట్ 8 6GB RAM 128GB వేరియంట్ వచ్చేసరికి 13,000 ₹1 తక్కువ అంతకుముందు ఉండేది, ఇప్పుడు వచ్చేసరికి 14,000 అనమాట, ₹1 తక్కువ, అంటే ₹1,000 పెంచారు దీని మీద కూడా. అండ్ పోకో లేటెస్ట్గా రిలీజ్ చేశారుగా పోకో X2, దాని ప్రైస్ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగిందనమాట. సో దాని గురించి చూసుకుంటే పోకో X2 6GB RAM 64GB వేరియంట్ వచ్చేసరికి 15,999, అంటే ₹1 తక్కువ 16,000, ఇప్పుడు వచ్చేసరికి 17,000 ₹1 తక్కువ, అంటే ₹1,000 పెంచారు దీని మీద కూడా. అండ్ నెక్స్ట్ పోకో X2 6GB RAM 128GB వచ్చేసరికి 17,000 ₹1 తక్కువ 16,999 అనమాట, అంతకుముందు ఉన్న ప్రైస్ వచ్చేసరికి. ఇప్పుడు వచ్చేసరికి 18,000 అంటే 17,999, అంటే ₹1 తక్కువ 18,000 అనమాట. దీని మీద కూడా ₹1,000 పెంచడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ పోకో X2 8GB RAM 256GB వేరియంట్ వచ్చేసరికి 20,000 ₹1 తక్కువ, అంటే 19,999 అనమాట, అంతకుముందు ఉంది, ఇప్పుడు వచ్చేసరికి 21,000 ₹1 తక్కువ అనమాట. సో ఇది రెడ్మీ ప్రైస్ అనమాట. అండ్ పోకో X2 ప్రైస్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఇంకా నెక్స్ట్ సామ్సంగ్ రేట్లు కూడా పెంచేశారు. సామ్సంగ్ రేట్లు కూడా ఈ విధంగా ఉన్నాయి, మీ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. సో సామ్సంగ్ గెలాక్సీ S20 66,999, అంటే 67,000 అనమాట. సో అంతకుముందు ప్రైస్ ఇప్పుడు వచ్చేసరికి 70,500 అనమాట, అంటే ₹3,500 పెంచారు దీని మీద కూడా. అండ్ S20 ప్లస్ వచ్చేసరికి 73,900, ఇప్పుడు వచ్చేసరికి 77,900 అనమాట. సో దీని మీద కూడా 4,000 పెంచడం జరిగింది. అండ్ నెక్స్ట్ S20 అల్ట్రా వచ్చేసరికి 92,999 అనమాట. సో 93,000 ₹1 తక్కువ. సో ఇది వచ్చేసరికి 97,900 ఇస్తుంది, అంటే 4,900 ₹1 పెంచారు దీని మీద కూడా. అండ్ S10 లైట్ 8GB RAM 128GB వేరియంట్ వచ్చేసరికి 40,000 ₹1 తక్కువ అంతకున్న ప్రైస్ వచ్చేసరికి, ఇప్పుడున్న ప్రైస్ వచ్చేసరికి 42,099 అనమాట, అంటే దీని మీద 2,100 పెంచారు దీని మీద కూడా. అండ్ S10 లైట్ 8GB RAM 512GB ర్యామ్ వేరియంట్ వచ్చేసరికి 44,999, 45,000 అంతకుముందు ఉన్న ప్రైస్, ఇప్పుడు వచ్చేసరికి 47,900 అనమాట. సో దీని మీద కూడా ₹2,301 పెంచడం జరిగింది. అండ్ సామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ లేటెస్ట్గా రిలీజ్ చేశారు, దాని మీద కూడా రేట్ పెంచడం జరిగింది అనమాట. సో అది వచ్చేసరికి 6GB RAM 128GB వేరియంట్ వచ్చేసరికి 38,999, 39,000 అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి 41,000 వస్తుంది, అంటే ₹2,001 పెంచారు దీని మీద కూడా. అండ్ నోట్ 10 లైట్ 8GB RAM 128GB వేరియంట్ వచ్చేసరికి 40,999, 41,000 తక్కువ. సో ఇది వచ్చేసరికి ఇప్పుడు వచ్చే ప్రైస్ వచ్చేసరికి 43,100 అనమాట. సో దీని మీద కూడా ₹2,101 పెంచారనమాట దీని మీద కూడా. అండ్ సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ లేటెస్ట్గా ఫ్లిప్ ఫోల్డబుల్ మొబైల్ రిలీజ్ చేశారు సామ్సంగ్ జెడ్ ఫ్లిప్ వచ్చేసరికి, దాని కూడా రేట్ పెంచడం జరిగింది. అంతకుముందు ఉన్న ప్రైస్ వచ్చేసరికి 1,09,999 అనమాట. సో 1,10,000 ₹1 తక్కువ, ఇప్పుడు వచ్చేసరికి 1,15,590 అనమాట. సో దీని మీద వచ్చేసరికి 891 రూపీస్ పెంచారనమాట దీని మీద కూడా. అండ్ నెక్స్ట్ సామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 వచ్చేసరికి 70,000 ₹1 తక్కువ. సో ఇప్పుడు వచ్చేసరికి 73,600, దీని మీద కూడా 3,601 పెంచారనమాట. సో ఇంకా సామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ చూసుకుంటే 12GB RAM 256GB వేరియంట్ వచ్చేసరికి 80,000 ₹1 తక్కువ, ఇప్పుడు వచ్చేసరికి 84,200, అంటే దీని మీద 4,201 పెంచడం జరిగింది. నెక్స్ట్ సామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ వచ్చేసరికి
90,000 ₹1 తక్కువ. ఇప్పుడు వచ్చరికి 94,700 అనమాట. సో దీని మీద కూడా 4,700 ₹1 పెంచడం జరిగింది. అండ్ సామ్సంగ్ గెలాక్సీ A51 లేటెస్ట్ రిలీజ్ చేశారు, దాని మీద కూడా రేట్ పెంచడం జరిగింది. 6GB RAM 128GB వేరియంట్ వచ్చరికి 23,999, అంటే 24,000 తక్కువ. దీని మీద ఇప్పుడు ఎంత పెంచారంటే 25,520 అనమాట. సో ఇప్పుడు వచ్చే ప్రైస్ వచ్చరికి 25,520 వస్తుంది సామ్సంగ్ గెలాక్సీ A51 వచ్చరికి. సో దీని మీద కూడా ₹1,521 పెంచడం జరిగింది. అండ్ సామ్సంగ్ గెలాక్సీ A71 వచ్చరికి 30,000 అంతకుముందు ఉండేది, ఇప్పుడు 31,500 అనమాట. సో దీని మీద కూడా ₹1,501 పెంచడం జరిగింది. అండ్ నెక్స్ట్ సామ్సంగ్ గెలాక్సీ M31 చూసుకుంటే 6GB RAM 64GB వేరియంట్ వచ్చరికి 15,999, ₹16,000 తక్కువ. దీని మీద కూడా ₹587 పెంచడం జరిగింది, అంటే ₹16,586 ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో కానీ. సో అది లాక్డౌన్ తర్వాత అనమాట. అండ్ నెక్స్ట్ సామ్సంగ్ గెలాక్సీ M21 వచ్చరికి 4GB RAM 64GB వేరియంట్ వచ్చరికి ₹13,001 తక్కువ. సో ఇది వచ్చరికి ₹14,222 వస్తుంది ఇప్పుడు. సో దీని మీద కూడా ₹1,223 పెంచడం జరిగింది అనమాట. నెక్స్ట్ సామ్సంగ్ గెలాక్సీ S21 చూసుకుంటే 4GB RAM 128GB వేరియంట్ వచ్చేసరికి 14,999, ₹15,001 తక్కువ. సో దీని మీద కూడా ₹1,330 పెంచడం జరిగింది. అండ్ ఇది వచ్చరికి ఇప్పుడు ₹16,329 వస్తుంది అనమాట ఈ మొబైల్ వచ్చరికి. సో ఇది సామ్సంగ్ గురించి చూసుకుంటే ఇంకా వివో బ్రాండ్ కూడా తన ఒక మొబైల్ ప్రైసెస్ పెంచడం జరిగింది అనమాట. సో వివో ప్రైస్ వరకు ఈ విధంగా ఉన్న మీ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. సో ఇంకా వివో S1 4GB RAM 64GB వేరియంట్ వచ్చేసరికి 15,990 అనమాట. సో అంటే ₹16,010 తక్కువ. సో అంతకుముందు ఉన్న ప్రైస్ ఇప్పుడు వచ్చేసరికి 17,990 అనమాట, ₹18,010 తక్కువ. సో దీని మీద కూడా 2,000 పెంచడం జరిగింది. అలాగే వివో S1 6GB RAM 64GB వేరియంట్ వచ్చేసరికి ₹18,010 తక్కువ. ఇప్పుడు వచ్చరికి ₹20,010 తక్కువ అనమాట. సో దీని మీద కూడా 2,000 పెంచడం జరిగింది. అలాగే వివో S1 Pro 8GB RAM 128GB వేరియంట్ వచ్చేసరికి ₹19,010 తక్కువ. సో దీని మీద కూడా 2,000 పెంచడం జరిగింది, అంటే ఇప్పుడు వచ్చరికి ₹21,010 తక్కువగా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ లేటెస్ట్ రిలీజ్ చేశారుగా వివో V17 8GB RAM 128GB వేరియంట్ వచ్చేసరికి ₹23,010 తక్కువ. సో దీని మీద కూడా 2,000 పెంచడం జరిగింది, అంటే 24,990 అనమాట, అంటే 25,000 ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వివో U20 8GB RAM 128GB వేరియంట్ వచ్చేసరికి 17,990 అనమాట. సో దీని మీద కూడా 2,000 పెంచడం జరిగింది, అంటే 19,990 ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి న్యూ ప్రైస్ వచ్చేసరికి. అండ్ వివో V91i వచ్చేసరికి 2GB RAM 32GB ఇంటర్నల్ వచ్చేసరికి ₹7,010 తక్కువ. ఇప్పుడు వచ్చేసరికి ₹8,010 తక్కువ అనమాట, అంటే ₹1,000 పెంచడం జరిగింది దీని మీద కూడా. అలాగే వివో V91i 3GB RAM 32GB వేరియంట్ వచ్చేసరికి 8,000 అంతకుముందు ఉన్న ప్రైస్ ₹10 తక్కువ. ఇప్పుడు వచ్చేసరికి ₹9,010 తక్కువ అనమాట, అంటే ₹1,000 పెంచడం జరిగింది దీని మీద కూడా. సో అలాగే వివో V11 వచ్చేసరికి 3GB RAM 32GB ఇంటర్నల్ వచ్చేసరికి 9,000 అనమాట, ₹10 తక్కువ. సో ఇప్పుడు వచ్చేసరికి ₹10,010 తక్కువ అనమాట. సో అవైలబుల్ దీని మీద కూడా ₹1,000 పెంచడం జరిగింది. సో అలాగే వివో V12 వచ్చేసరికి 4GB RAM 64GB వేరియంట్ వచ్చేసరికి 10,000 అనమాట, ₹1 తక్కువ. 10,000 అంతకున్న ప్రైస్ ఇప్పుడు వచ్చరికి ₹11,001 తక్కువ. సో దీని మీద కూడా ₹1,000 పెంచడం జరిగింది. సో అలాగే వివో V15 వచ్చరికి 4GB RAM 64GB వేరియంట్ వచ్చరికి ₹12,010 తక్కువ. సో ఇది వచ్చరికి ₹13,010 తక్కువ అవైలబుల్గా ఉన్నాయి, దీని మీద కూడా ₹1,000 పెంచడం జరిగింది. అలాగే వివో V19 వచ్చరికి 4GB RAM 128GB వేరియంట్ వచ్చరికి ₹14,010 తక్కువ. సో దీని మీద కూడా ₹1,000 పెంచడం జరిగింది, అంటే ఇప్పుడు ఈ ప్రైస్ వచ్చరికి ₹14,990 అనమాట, అంటే ₹15,010 తక్కువ అవైలబిలిటీగా ఉన్నాయి. సో ఈ ఫ్రెండ్స్ సామ్సంగ్ కానీ వివో కానీ షామీ కానీ రియల్మీ కానీ సో అన్ని ప్రైస్ పెంచేసి OnePlus మాత్రం పెంచలేదు, ఎందుకంటే OnePlus 8 సిరీస్ వస్తున్నాయి, 8 సిరీస్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే OnePlus 7 ఆపేస్తారు ప్రొడక్షన్. ఎందుకంటే ఎప్పుడైనా చూసుకుంటే మీరు ఏదైతే ఓల్డ్ వర్షన్ ఉందో అది కంపల్సరీ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయడం ఆపేస్తారు. కొత్తగా వచ్చాయి దాంట్లో కొద్దిగా ప్రైస్ పెంచచ్చు. సో ఇంకెందుకంటే GST పెరిగింది కాబట్టి OnePlus 8 Pro వచ్చరికి 50,000 పైన ఉండొచ్చు. సో OnePlus 8 వచ్చరికి నాకు తెలిసిన వరకు 40,000 పైన ఉండొచ్చు. OnePlus 8 Lite వచ్చరికి 30,000 పైన ఉండొచ్చు. సో రూమర్స్ ప్రకారం అయితే. సో OnePlus 8 Pro మాత్రం 50,000 పైన ఉండొచ్చు, ఎందుకంటే అది మంచి స్పెసిఫికేషన్స్ వస్తుంది. దాని గురించి కూడా నేను ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో అందుకని OnePlus గురించి ఎటువంటి సమాచారం లేదు మనకి, ప్రైజులు పెంచారు తగ్గించారు అనేది మనకి ఏ విషయం తెలియదు అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు డౌట్ ఉంది మనకి, ఇప్పుడు ఈ మొబైల్స్ కొనొచ్చా లేదా? సో నా సజెషన్ ఏంటంటే ఇప్పుడైతే కొనొద్దు, ఎందుకంటే ఇప్పుడు
ఇప్పుడు లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఎవరి దగ్గర మనీ ఉండవు, మన దగ్గర కూడా మనీ ఉండవు. ఎందుకంటే మనకి ఎటువంటి మనీ రావు కాబట్టి, ఎందుకంటే మనం ఎటువంటి వర్క్ చేయలేదు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అన్నీ ఆగిపోయాయి. సో అందరు ఇబ్బందులు ఉన్నారు, ఎంటైర్ ఇండియా మొత్తం ఇబ్బందులు ఉంది ఇప్పుడు వచ్చరికి ఈ కరోనా వ్యాధి వల్ల. సో కాబట్టి ఎవరి దగ్గర మనీ ఉండవు. సో మీరైతే దాపెట్టుకోండి ఎవరైనా కొనాలనుకుంటే మనీ, మొబైల్ ఫోన్స్ మాత్రం. సో ఇంకెందుకంటే ఇప్పుడు ఇలా పెంచారు కాబట్టి కంపల్సరీ ఇది ఏదో ఒక ఆఫర్స్ వస్తాయి కదా, ఆఫర్స్లో కంపల్సరీ ఈ మొబైల్స్ రేట్స్ అనేవి తగ్గుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మొన్న బ్లాక్ షార్క్ 2 మొబైల్ వచ్చేసరికి అంతకుముందు 30,000 ఉండేది, మొన్న వచ్చేసరికి 20,000కి వచ్చేసింది అది. అంటే కరోనా రాకముందు వచ్చేసరికి 20,000కి వచ్చింది అది. మంచి స్పెసిఫికేషన్స్ ఉంది, గేమింగ్ మొబైల్ అనమాట. సో అది నెంబర్ 1 మొబైల్ ఆ ప్రైస్లో వచ్చేసరికి. సో అందుకని నా సజెషన్ ఏంటంటే మీరైతే ఇప్పుడైతే కొనొద్దు మొబైల్స్ ఎటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ కొద్దిగా ఆఫర్స్ నడుస్తాయి కదా. సో అప్పుడప్పుడు అమెజాన్ సేల్స్ కొన్ని సేల్స్ నడుస్తాయి, దాంట్లో కంపల్సరీగా రేట్లు అనేది తగ్గిస్తారు కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళు లాస్లో ఉన్నారు, కంపెనీస్ వచ్చేసరికి మనం లాస్లో ఉన్నాము. సో ముందే ఇప్పుడు కంపెనీస్ వచ్చేసరికి చాలామంది లాస్లో ఉంటారు, ఎందుకంటే మొబైల్స్ ఏమీ అమ్ముడు బావు, ఎందుకంటే కరోనా వ్యాధి వల్ల, లాక్డౌన్ వల్ల. సో అందుకని ఇప్పుడు పెంచారంటే అస్సలు బావు, ఎవరు కొనరు, ఎందుకంటే రేట్లు పెంచారు కాబట్టి. అంతమంది రేట్లు ఎందుకు కొందాం అనుకుంటారు, అందుకని వాళ్ళు లాస్ట్ ఉంటారు కాబట్టి వాళ్ళు కంపల్సరీ తగ్గిస్తారు, మంచి ఆఫర్స్లో కంపల్సరీ తగ్గిస్తారు. మీరైతే తొందరపడి కొనమాకండి ఎటువంటి మొబైల్ కూడా. సో అన్నీ ఇంకా మనకి చాలా మొబైల్స్ పెండింగ్లో ఉన్నాయి, అన్నీ లాంచ్ చేయాలి. సో ఈ కరోనా లాక్డౌన్ వల్ల చాలా మొబైల్స్ పెండింగ్లో ఉన్నాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ రియల్మీ నార్జో సిరీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో అవి కూడా లాంచ్ చేయలేదు, లాక్డౌన్ అయిపోయిన తర్వాత కంపల్సరీ లాంచ్ చేస్తారు. సో ఇంకా వన్ప్లస్ కూడా ఏప్రిల్ 14th లాంచ్ చేస్తారని, అఫీషియల్గా లాంచ్ చేస్తారని ప్రకటించింది అనమాట వన్ప్లస్ టీమ్ వచ్చేసరికి. సో ఇంకా మనం వెయిట్ చేయడం బెటర్, ఎందుకంటే చాలా కొత్త మొబైల్స్ రాబోతున్నాయి. అలాగే ఈ మొబైల్స్ కూడా మంచి ఆఫర్స్లో రేట్లు తగ్గబోతున్నాయి. సో కాబట్టి మీరు వెయిట్ చేయడం చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తాను. మీకోసం టాలీవుడ్ నుంచి 2018లో టాప్ 15 మూవీస్ని కొన్ని పిక్ చేశాను, దాని గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడకపోతే కాస్ట్లో వదిలేస్తాను. సో అలాగే 2019లో కూడా మంచి మూవీస్ రిలీజ్ చేశారు, దాని గురించి కూడా ఒక వీడియో చేశాను. టాప్ 20 మూవీస్ పిక్ చేశాను అనమాట. సో దాని గురించి కూడా వీడియో చేశాను. ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోస్ కూడా కాస్ట్లో వదిలేస్తాను. సో అలాగే కరోనా లాక్డౌన్ అంటే ఏంటి, సో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, దాని గురించి కూడా వీడియో చేశాను. ఆ వీడియో చూడకపోతే ఇక్కడ కాస్ట్లో వదిలేస్తాను, కావాలంటే చూడొచ్చు. సో అలాగే ఎండింగ్లో కూడా 3 వీడియోస్ పెడతాను నేను, 3 వీడియోస్ చూడాలి. కరోనా గురించి మాత్రం కంపల్సరీ చూడండి, చాలా ప్రికాషన్ కూడా నేను చెప్పడం జరిగింది. సో చూసి మీరు ప్రికాషన్ తీసుకొని జాగ్రత్తగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్ అనమాట. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్ సారంగోటిపట్టి. సో ఇంకా మన సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎలా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో ఎండింగ్లో మిడిల్లో మన లోగో ఉంటుంది, ఆ లోగో క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే మీకు ఏమైనా నోటిఫికేషన్ రావడానికి కోసం పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మన సోషల్ మీడియాస్ అన్నింటిలోనే, టెలిగ్రామ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అన్నింటిలో మన అకౌంట్స్ ఉన్నాయి, దానికి మెసేజ్ చేయండి అండ్ ఫాలో అవ్వండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం. సో నెక్స్ట్ నేను మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్ సారంగోటిపట్టి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.